సో ఈ వర్షంది చూసాం కదా, ఇప్పుడు మనం భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి అన్ని చోట్ల, కొంత జాగ్రత్తగా ఉండాలి. సో మనకి ప్రధాన వార్తగా ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ అనౌన్స్ చేశారు. జీవో ఒకటి రిలీజ్ చేశారు. సో ఆ జీవో ప్రకారం జీవో నెంబర్ 3 రిలీజ్ చేశారండి మన వాళ్ళు. ఆ జీవో ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించి తీరాలి. అంటే పార్టీల పరంగా కాదు, ఏ పార్టీ పోటీ చేస్తే ఆ పార్టీ బీసీలకి 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాలనేది ఈ జీవో యొక్క సారాంశం. సో ఈ జీవో మరి నిలబడుతుందా? ఈ జీవో కోర్టులో ఎవరైనా కేసు వేస్తే, ఆల్రెడీ ఓ పెద్ద మనిషి ఇంతవరకు ఈ జీవో రిలీజ్ చేయకముందే నిన్నో మొన్నో కోర్టులో కేసు వేసిండు. హైకోర్టు లెఫ్ట్ అండ్ రైట్ వాయించి ఎవరే వాయినా ఆయన ఎవరు చెప్పారా ఇస్తున్నారని, అంటే పేపర్లోని ఆర్టికల్స్ చూసా, అంటే పేపర్ ఆర్టికల్స్గా వచ్చి కేసు వేస్తావు, నీకేం పని లేదా అని చెప్పి కోర్టు మనోని తిట్టి పంపించేసింది. అయితే ఇవాళ మరి మనం అదే వ్యక్తి ఈ జీవో కాపీని తీసుకొని కోర్టుకు వెళ్ళే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి కోర్టు దీన్ని ఎంతవరకు నిలబడుతుంది అనేది చూడాలి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. గతంలో కూడా ఇలా మన వాళ్ళు జీవోలు ఇచ్చారు, ఇది బీసీల రిజర్వేషన్ అంశం గురించి, వాటన్నిటిని కోర్టులు కొట్టేసింది. కానీ ఈసారి ఏంటంటే ఒక చిన్న హోప్ ఉంది. ఆ హోప్ ఏంటంటే మేము ఇష్టానుసారంగా లేకపోతే ఏదో మాట వరుసకి 40% రిజర్వేషన్ ఇవ్వలేదు, దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ వేసాము, కులగణన చేపట్టాము. ఆ కులగణన డెడికేషన్ రిపోర్ట్ ఇచ్చిన ఆధారంగా బీసీలు 56% పైన ఉన్నట్టు లెక్క తేలింది మనకి. కానీ మేము 40% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి వాదనలు వినిపించే అవకాశం ఉంది. కానీ ఆ వాదనలు వినిపించే అవకాశం ఉన్న సుప్రీంకోర్టు గత ఆర్డర్స్ ప్రకారం, దట్ కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనుకుంటా. సో అక్కడ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం 50% దాటిన రిజర్వేషన్స్ అన్నీ కూడా కోర్టులు కొట్టేసిన పరిస్థితి. ఒక్క తమిళనాడులో మాత్రమే 69% రిజర్వేషన్లు అమలు అవుతూ ఉన్నాయి. ఇక దేశంలో ఎక్కడా కూడా లేవు. ఇప్పుడు మరి మేము ఒక డెడికేటెడ్ కమిషన్ వేసాము, ఆ తర్వాత ఒక కులగణన చేపట్టాము, దీని ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పినప్పటికీ కూడా బీసీలకు 42%